సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విషాదం చోటు చేసుకుంది. తన పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరేస్తుండగా ఒక వ్యక్తి కరెంట్ షాక్ కు గురయ్యాడు. బిల్డింగ్ పై నుంచి కిందకు పడిపోయాడు అతడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించారు స్థానికులు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితులు సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వస్థలం కృష్ణా జిల్లా కొరగంటిపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎక్కడ వాళ్ళది? ఆయన మా ఈయన మేనల్లుడి ఆంధ్ర. చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి ఎదురుకొని ఉంటాను. అయితే పిల్లల గురించి పైకి పదం పెట్టిస్తుండగా ఆ పిల్ల కూడా రివర్స్ వచ్చి పైనుంచి కింద పడ్డాడు. ఆ కరెంటు వైర్స్ ఉండే, వైర్స్ అయిపోయి కింద పడ్డ తర్వాత వాళ్ళ మిస్సెస్ దేవి కూడా వచ్చి కాపాడాలని ప్రయత్నం చేస్తే ఇద్దరికి ఒళ్ళు బాగా కాలింది, బాగా ఇంజరీస్ అయింది, సంఘటించుకోవడం జరిగింది. అతను అక్కడ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పై రెండో అంతస్తు ఉంది. పతంగ కైట్స్ పతంగ ఎక్కించడం చిన్నపిల్లలకు సేఫ్టీగా ఉండి రివర్స్గా పడిపోయింది. పిల్లలకి ఏం కాదు, ఒక పాప కొంచెం లైట్గా కాలింది. కింద పడిన తర్వాత ఆయన మా ఈయన మేనల్లుడి ఆంధ్ర. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విషాదం చోటు చేసుకుంది. తన పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తుండగా ఒక వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి బిల్డింగ్ పై నుంచి అతను కింద పడిపోయారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అడిగి తెలుసుకుందాం. అదే బాసిత్, వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు కదా, పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే కొన్ని విజువల్స్ చూసాం, చాలా బాధాకరంగా అనిపించింది. ఎవరెవరికి గాయాలయ్యాయి? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మౌనిక, సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆందోళన మండలం జోగిపేటలో తన పిల్లలతో బిల్డింగ్ ఎక్కి గాలి పతంగులు ఎగరేయడానికి వెళ్ళిన సుబ్రహ్మణ్యం ఇద్దరు పిల్లలు గాలిపటం ఎగరేస్తుండగా ఆ గాలిపటం తెగి వచ్చిన గాలిపటాన్ని అందుకోబోయే తరుణంలో దానికి ఉన్న కాంపౌండ్ వచ్చిన పిట్ట కూడా కూలడంతో అతను కింద పడే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన విద్యుత్ షాక్ వైర్లకు తగులుతుండే కింద పడారు. గాయాలైనాయి సుబ్రహ్మణ్యం. దాంతోపాటు వాళ్ళని రక్షించే ప్రయత్నంలో అలా ఇంటి కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా తీవ్ర గాయాలైన. ప్రస్తుతం అయితే సుబ్రహ్మణ్యం సంగారెడ్డి హాస్పిటల్ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయాడనే వార్త కూడా వినిపిస్తుంది. మౌనిక, రైట్ అబ్దుల్, థాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. ఎక్కడ వాళ్ళది? ఆయన మా ఈయన మేనల్లుడి ఆంధ్ర.